క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన పాఠంలో ద్వితీయోపదేశ కాండము 26, 27 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో మత సంబంధమైన నియమాలు ఆజ్ఞాపించబడినట్లుగా చూస్తాం. ప్రథమ ఫలముల అర్పణ, ప్రత్యేకమైన దశమ భాగముల అర్పణ, లేవీలకు బీదలకు పోషణ మొదలైన వివరాలను ఇందులో గమనిస్తాం. భూమి దాని సర్వ సంపూర్ణత దేవునివే. ప్రథమ ఫలములు దానికి సంబంధించిన ఒప్పుకోలును చూస్తాం. ఇశ్రాయేలీలు వాగ్దత్త భూమిలోకి ప్రవేశించిన తర్వాత యెహోవాయే మన పితరులకు వాగ్దానం చేసిన దేశంనకు వచ్చి ఉన్నాను అని ఒప్పుకోవాలి. మరియు వారు ఈ దేశాన్ని వారసత్వంగా పొందినవారు. ఒకప్పుడు ఐగుప్తులో బానిసలుగా ఉన్నామని, యెహోవాయే తన బాహుబలం చేత తమను విముక్తి చేసి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించాడని వారు ఒప్పుకోవాలి. వచ్చుబడిలో 10వ వంతు నిల్వ చేయడం, ఏడాది పంట పండిన దానిలో 10వ వంతు ప్రక్కన పెట్టాలి. ఇది లేవీలకు, పరదేశులకు, తండ్రి లేని వారికి, విధవరాలకు చెందుతుంది. అలా చేసిన తర్వాత తాను చేసిన పనిని బట్టి నీ జనులైన మమ్మును, మా దేశమును ఆశీర్వదింపుమని చెప్పాలి. ఇక సందేశంలోనికి వెళ్దామా? ప్రియ శ్రోతలారా, ఈ రోజున మన పాఠం ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మత సంబంధమైన కొన్ని నియమాలు ఆజ్ఞాపించబడినాయి. ప్రథమ ఫలముల అర్పణ, ప్రత్యేకమైన దశమ భాగముల అర్పణ, లేవీయులకు బీదలకు పోషణ మొదలైన వివరాలు ఈ అధ్యాయంలో మనం వింటాము. భూమి దాని సర్వసంపూర్ణత దేవునివే. ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం మొదటి 4 వచనాలు. నీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇస్తున్న దేశానికి నీవు వచ్చి దానిని స్వాధీనపరచుకొని దానిలో నివసిస్తున్నప్పుడు నీ దేవుడైన యెహోవా నీకిస్తున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకునే భూఫలములన్నిటిలో ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరము ఏర్పరచుకునే స్థలానికి వెళ్ళి ఆ దినములలో ఉండే యాజకుని వద్దకు పోయి, యెహోవా మన పితరులకు ఇస్తానని ప్రమాణము చేసిన దేశానికి నేను వచ్చాను అనే సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిలో ఒప్పుకుంటున్నానని అతనితో చెప్పాలి. యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకొని నీ దేవుడైన యెహోవా బలిపీఠము ఎదుట ఉంచుతాడు. ప్రథమ ఫలాల అర్పణ దేవునికి నివేదిస్తాడు. ఆ సమయంలో వారు గత చరిత్రను జ్ఞాపకం చేసుకుంటారు. దేవుడు తమను ఏ విధంగా ఈజిప్టు దేశం నుండి నడిపించాడో అదంతా దేవుని సన్నిధిలో చెప్పుకుంటారు. వాగ్దత్త భూమికి దేవుడు తమను నడిపించిన విధానం వారి హృదయాలను కృతజ్ఞతతో నింపివేస్తుంది. నా తండ్రి నశిస్తున్న అరాము దేశస్థుడు. అతడు ఈజిప్టుకు వెళ్ళాడు. కొద్దిమందితో అక్కడికి వెళ్ళి పరవాసి అయి గొప్పది, బలమైనది, విస్తారమైనది అయిన జనమయ్యాడు. మా ప్రియశ్రోతలు ఇక్కడ ఒక సత్యాన్ని గ్రహించాలి. అర్పణను తెచ్చేవాడు తన నిజస్థితిని ఒప్పుకొని తీరాలి. నా తండ్రి నాశనగ్రస్తుడు అయిన సిరియావాడు, అనగా అరామి దేశస్థుడు, అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరు ఇశ్రాయేలీయులు కారు. ఈజిప్టుకు వెళ్ళినప్పుడు వీరు సిరియావారు, అరామీయులు. అతని పుట్టుకను బట్టి అబ్రహాము సిరియావాడే. అయితే వీరు ఒక జాతిగా ఉత్తరోత్తర ఏర్పడ్డారు. ఇది ఈజిప్టులోనే జరిగింది. ఈజిప్టు వారు మనలను హింసపెట్టి బాధపరచి మన మీద కఠిన దాస్యము మోపగా మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొర్రపెట్టినప్పుడు యెహోవా మన మొర్ర విని మన బాధను, ప్రయాసను, మనకు కలిగిన హింసను చూచాడు. అప్పుడు యెహోవా బాహుబలము వలన, చాచిన చేతి వలన, మహాభయము వలన, సూచక క్రియల వలన, మహత్కార్యముల వలన ఈజిప్టులో నుండి మనల్ని రప్పించి ఈ స్థలానికి మనల్ని చేర్చి పాలు తేనెలు ప్రవహించే ఈ దేశమును మనకిచ్చాడు. కాబట్టి
యెహోవా, నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని దేవుడైన యెహోవా సన్నిధిలో చెప్పి అక్కడే దానిని పెట్టి నమస్కారం చేసి, నీకు నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలు అంతటి విషయము నీవును లేవీయులను నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషించాలి. ఇశ్రాయేలీయులకు ఇది కృతజ్ఞతార్పణ సమయం. ఈ రోజున మనము కూడా దేవునికి ఆత్మ సంబంధమైన బలులను అనగా జిహ్వాఫలములను అర్పిస్తాము. కృతజ్ఞతార్పణ ఆత్మకు ఎంతో ఉత్సాహకరమైన పర్వదినం. దేవునికి ఈ రోజున మనం ఎంతో కృతజ్ఞులం. స్తుతి, అదే సమయంలో ప్రేమ కానుకలు కూడా సమర్పిస్తాము. ఈ అధ్యాయంలో 12వ వచనం నుండి దశమ భాగాల విషయం చెప్పబడింది. 10వ భాగం ఇచ్చే సంవత్సరాన అనగా 3వ సంవత్సరాన నీ రాబడిలో 10వ వంతు చెల్లించి అది లేవీయులకు, పరదేశులకు, తండ్రి లేని వారికి, విధవరాండ్రకు ఇవ్వాలి. వారు నీ గ్రామములలో తిని తృప్తి పొందిన తరువాత నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిలో చెప్పాలి, నీవు నాకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటి చొప్పున నా ఇంటి నుండి ప్రతిష్ఠితమైన దాని నుండి తీసివేసి లేవీయులకు, పరదేశులకు, తండ్రి లేని వారికి, విధవరాండ్రకు నేనిచ్చాను. నీ ఆజ్ఞలలో దేనినీ నేను మీరలేదు, దేనినీ మరచిపోలేదు. నేను దుఃఖములో ఉండగా దానిలో కొంచెమైనా నేను తినలేదు. అపవిత్రుడనై ఉండగా దానిలో దేనినీ తీసివేయలేదు. చనిపోయిన వాని విషయమై దానిలో దేనినీ నేను ఇయ్యలేదు. నా దేవుడైన యెహోవా మాట విని నాకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును జరిపి ఉన్నాను. నీ పరిశుద్ధాలయమైన ఆకాశములో నుండి చూచి నీ జనులైన ఇశ్రాయేలీయులను పాలుతేనెలు ప్రవహించే దేశమని నీవు మా పితరులతో ప్రమాణం చేసినట్లు ఆశీర్వదించు దేవా. ఇశ్రాయేలీయులందరూ కట్టడలు పాటించాలి. వీరు దేవుని ప్రత్యేక జనం. వీరు లోకములోని జాతులన్నిటికీ తలమానికమై ఉంటారు. గమనించండి, ప్రథమ ఫలముల పండగ ఇశ్రాయేలు జాతికి ఒక గొప్ప పర్వదినం. వాగ్దత్త భూమికి తమను రప్పించిన దేవుడు గొప్పవాడు. వాగ్దత్త భూమిలో ప్రవేశించగానే వీరందరూ తమ విశ్వాస ప్రమాణం చెప్పుకుంటారు. తమ గత చరిత్రను స్ఫురణకు తెచ్చుకుంటారు. ఒక గొప్ప జాతిగా ఎలా ఏర్పడింది, దేవుడు వారిని ఎలా నడిపించింది చెప్పుకుంటారు. వాగ్దత్త భూమిని స్వాధీనపరుచుకోవడానికి దేవుడు తమను ఎలా సిద్ధపరిచింది ఒప్పుకుంటారు. గత చరిత్రలోని స్మృతులను ధ్యానిస్తారు. దేవునికి తమకు ఉన్న సంబంధ సహవాసాలను పునరుద్ఘాటిస్తారు. అలాగే మనం కూడా గత కాలంలో దేవుడు చేసిన మేళ్లను పేర్కొని దేవుణ్ణి స్తుతించాలి. కృతజ్ఞతాస్తుతులు సమర్పించాలి. మన జీవిత యాత్రలో మనం పొందిన అనుభవాలను ఇతరులతో పంచుకోవాలి. ప్రతి విశ్వాసికి గతం తాలూకు మధుర స్మృతులు ఎన్నో ఉంటాయి. వాటిని ఇతరులకు చెప్పుకుంటే మన విశ్వాసం బలపడుతుంది. వినేవారికి కూడా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 16వ వచనం నుండి ఈ కట్టడలను, ఈ విధులను గైకొనుమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు. గనుక నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో వాటిని అనుసరించి నడుచుకోవాలి. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడని నీవు ఆయన మార్గములందు నడిచి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి ఆయన మాట వింటానని నేడు ఆయనకు మాట ఇచ్చావు గదా. యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొంటావని, తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చిస్తానని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉంటావని యెహోవా ఈ రోజున ప్రకటించాడు. ప్రియ శ్రోతలారా, ఈ అధ్యాయంలో ఎన్నో చరిత్రాత్మకమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాము. ఇశ్రాయేలీయులు జాతిపరంగా చేసే ప్రార్థన ఇందులో ఉంది. ఈ సందర్భంలో
మా శ్రోతలకు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 5, 9, 10 వచనాలు జ్ఞాపకం చేస్తాము. లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందేవారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినా ధర్మశాస్త్రము చొప్పున వారి వద్ద అనగా ప్రజల వద్ద 10వ వంతు పుచ్చుకోవడానికి ఆజ్ఞ పొంది ఉన్నారు. 10వ వంతులను పుచ్చుకొనే లేవి కూడా అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చాడు. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుణ్ణి కలుసుకొన్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉన్నాడు. సరే, ఇప్పుడు 27వ అధ్యాయంలోకి వద్దాము. ఈ అధ్యాయంలో వాగ్దత్త భూమి సంబంధమైన నిబంధన పేర్కొనబడింది. శాపవచనానికి ఆశీర్వచనానికి సంకేతములైన 2 కొండలు గెరిజీము, ఏబాలు. ఇప్పుడు వివరాలు వినండి. వాగ్దత్త భూమి దేవుడిచ్చినది కాబట్టి దానికి మహోజ్వలమైన భవిష్యత్తు ఉన్నది. ఈ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో ఎంతో ప్రాముఖ్యమైనది. ఇది మోషే చేసిన 3వ ప్రసంగం. పాలస్తీనా నిబంధన జాతిపరంగా ఇశ్రాయేలీయులకు ఎంతో ప్రాముఖ్యమైనది. నిబంధన అనగా ఏమిటో మా శ్రోతలు గమనించాలి. దేవుడు తన ప్రజలతో చేసుకొన్న ఒడంబడిక. అంతేకాదు, పాత నిబంధనలో దేవుడు సర్వలోకంతో చేసుకొన్న ఒడంబడిక ఉన్నది. ఆదామీయ నిబంధన, నోవహు నిబంధన, అబ్రహామీయ నిబంధన, మోషే నిబంధన. ఇప్పుడు ఇక్కడ పాలస్తీనా నిబంధన చెప్పబడి ఉన్నాయి. కృపా 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 నీ కృపా 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 యేసయ్య నీ కృపా 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 యేసయ్య నీ కృపా ఎంత మహోన్నతమైనది నీ కృపా మహిమాన్వితమైనది నీ కృపా ఎంత మహోన్నతమైనది నీ కృపా మహిమాన్వితమైనది నీ కృపా 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 యేసయ్య నీ కృపా 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 యేసయ్య నీ కృపా కన్నీటినంతటిని తుడిచి ఆనందము నింపితివి నిత్యాశ్రయ దుర్గముగా నిలిచి ఆపదలు తొలగించితివి కన్నీటినంతటిని తుడిచి ఆనందము నింపితివి నిత్యాశ్రయ దుర్గముగా నిలిచి ఆపదలు తొలగించితివి నీ దయా కారుణ్యములను వర్ణింపవశము కాదు యేసయ్యా నీ దయా కారుణ్యములను వర్ణింపవశము కాదు యేసయ్యా కృపా 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 యేసయ్య నీ కృపా 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 యేసయ్య నీ కృపా అత్యల్పమైన మానవాళిపై నీకెంత జాలి యేసయ్యా దురితాత్ముల మగుమాపై ఓ ప్రభు నీకెంత కరుణ యేసయ్యా
అత్యల్పమైన మానవాళిపై నీకెంత జాలి యేసయ్యా. దురితాత్ముల మగుమాపై ఓ ప్రభు నీకెంత కరుణ యేసయ్యా. ఈ మంచితనము లేని మాపై ఎంత ప్రేమ చూపావు యేసయ్యా. ఈ మంచితనము లేని మాపై ఎంత ప్రేమ చూపావు యేసయ్యా. కృపా 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 యేసయ్య నీ కృపా, కృపా 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 యేసయ్య నీ. దేవుని నిబంధనల్లో కొన్నిటికి షరతులు విధించబడ్డాయి. కొన్ని నిబంధనలు బేషరతుగా చేయబడినవి. కొన్ని శాశ్వత నిబంధనలు, కొన్ని తాత్కాలిక నిబంధనలు. శాశ్వత నిబంధనకు షరతులేవీ లేవు. తాత్కాలిక నిబంధనకు కొన్ని షరతులు ఉంటాయి. ఈ రెండిటి తారతమ్యం తెలుసుకోవాలి. అబ్రహామీయ నిబంధనకు షరతులు లేవు. మోషే నిబంధనలో 10 ఆజ్ఞలున్నాయి. ఇవి షరతులతో కూడినవి. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమవుతారు. ఇది షరతుతో కూడినది. అయితే పాలస్తీనా నిబంధన బేషరతుగా చేయబడినది. అది ఇప్పుడు మనం వినబోతున్నాము. పాలస్తీనా నిబంధన ఇశ్రాయేలు భవిష్యత్తుకు సంబంధించినది. వీరు ఇప్పుడు యొర్దానుకు తూర్పు దిక్కున నిలిచి ఉన్నారు. వీరిప్పుడు యొర్దాను దాటాలి, కనానులో ప్రవేశించాలి. ఇది నవతరం. పాతతరం అరణ్యంలో గతించింది. ఆ మాటకొస్తే మోషే కూడా అందులో ప్రవేశించలేదు. మోషే చనిపోతాడు. కాని ప్రజలు యెహోషువ నాయకత్వంలో కనాను భూమిలో ప్రవేశిస్తారు. వాగ్దాన భూమిలో వారి భవిష్యత్తును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇందులోని ప్రవచనాలు అమూల్యమైనవి. మోషే ఇశ్రాయేలు పెద్దలు ప్రజలతో అన్నారు, నేడు నేను మీకు వినిపిస్తున్న ధర్మమును మీరు ఆచరించాలి. మీ దేవుడైన యెహోవా మీకిస్తున్న దేశములో ప్రవేశించడానికి మీరు యొర్దాను దాటే రోజున మీరు పెద్ద రాళ్లను నిలువబెట్టి వాటి మీద సున్నము పూసి నీ పితరుల దేవుడైన యెహోవా మీతో చెప్పినట్లు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ వాటి మీద రాయాలి. మీరు యొర్దాను దాటి పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశిస్తారు. అప్పుడు నీవీ పని చెయ్యాలి. ఈ రాళ్లను ఏబాలు కొండ మీద నిలువబెట్టి వాటి మీద సున్నం పూయాలి. అక్కడ నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టాలి. ఆ బలిపీఠాన్ని రాళ్లతో కట్టాలి. వాటి మీద ఇనుప పనిముట్టు పడకూడదు. చెక్కని రాళ్లతో నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టి నీ దేవుడైన యెహోవాకు దహన బలులు అర్పించాలి. నీవు సమాధాన బలులను అర్పించి అక్కడ భోజనం చేసి నీ దేవుడైన యెహోవా సన్నిధిలో సంతోషించాలి. ఈ విధికి సంబంధించిన వాక్యములన్నిటినీ ఆ రాళ్ల మీద బహు విశదంగా రాయాలి. సోదరీ సోదరులారా, వింటున్నారా? వారు యొర్దాను దాటిన తరువాత వాగ్దత్త భూమిలో ప్రవేశిస్తారు. అక్కడ వారు రాళ్ల మీద 10 ఆజ్ఞలు రాయాలి. దేవునికి వారు విధేయులై ఉండాలి. ఇది ప్రాముఖ్యమైన షరతు. అయితే వాగ్దత్త భూమిని ఇవ్వటానికి దేవుడు షరతులేమీ విధించలేదు. ఇది వారి భూమి. దేవుడు వారికిచ్చాడు. దేవుడు తిరిగి వారిని అక్కడికి రప్పిస్తాడు. దానిని ఎవరూ కాదనలేరు. దేవుని ఆజ్ఞలు వారికి ఎల్లప్పుడూ అంతటా కనపడుతూ ఉండాలి. మోషే యాజకులైన లేవీయులు ఇశ్రాయేలీయులందరితో అన్నాడు, ఇశ్రాయేలీయులారా, మీరు ఊరుకొని ఆలకించండి. నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనమైనారు. గనుక మీ దేవుడైన యెహోవా మాట విని నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యొర్దాను దాటిన తరువాత షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనములు పలకటానికి
గెరిజీము కొండ మీద నిలవాలి. రూబేను, గాదు, ఆషేరు, జెబులూను, దాను, నఫ్తాలి గోత్రముల వారు శాపవచనాలను పలకటానికి ఏబాలు కొండ మీద నిలవాలి. అప్పుడు లేవీయులు యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలచిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసి చాటున ఉంచేవాడు శాపగ్రస్తుడు అని ఎలుగెత్తి ఇశ్రాయేలీయులందరితో చెప్పగా ఆమేన్ అనాలి. తన తండ్రినైనా తల్లినైనా నిర్లక్ష్యం చేసేవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనాలి. తన పొరుగువాని సరిహద్దురాయి తీసివేసేవాడు శాపగ్రస్తుడు అని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అని చెప్పాలి. గుడ్డివాని త్రోవను తప్పించేవాడు శాపగ్రస్తుడు అని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనాలి. పరదేశికే గాని తండ్రి లేని వానికే గాని విధవరాలికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చేవాడు శాపగ్రస్తుడు అని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనాలి. తన తండ్రి భార్యతో శయనించేవాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుక వాడు శాపగ్రస్తుడు అని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనాలి. ఏ జంతువుతోనైనా సంపర్కం ఉన్నవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనాలి. తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో గాని తన తల్లి కుమార్తెతో కాని శయనించేవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనాలి. తన అత్తతో శయనించేవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనాలి. చాటున తన పొరుగువాణ్ణి కొట్టేవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనాలి. నిర్దోషికి ప్రాణహాని చేయడానికి లంచం పుచ్చుకునేవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనాలి. ఈ విధికి సంబంధించిన వాక్యాలను గైకొనకపోవుట వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనాలి. వారు వాగ్దత్త భూమిలో ప్రవేశించిన తరువాత గెరిజీము పర్వతము నుండి దీవెన వచనాలు పలకాలి. అయితే శాపవచనాలు పలికేవారు ఏబాలు కొండ మీదికెక్కాలి. సమరయ స్త్రీ యాకోబు బావి వద్ద యేసును కలుసుకున్న చోట ఈ 2 పర్వతాలు దగ్గర దగ్గరగా ఉన్నాయి. ఈ రోజు వరకు యాకోబు బావి అక్కడే ఉంది. ఈ అధ్యాయంలో 12 శాపవచనాలున్నాయి. ఆశీర్వాదాలు 6 మాత్రమే ఉన్నాయి. మిగతా 6 ఆశీర్వచనాలు మనకు ఎక్కడ దొరుకుతాయో చెప్పమంటారా? యేసు ప్రభువు కొండ మీద ప్రసంగం చేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ప్రభువు ఈ ప్రసంగాన్ని ఎలా ఆరంభించాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ విధంగా యేసు ప్రభువు ఆశీర్వచనాలు పలుకుతున్నాడు. గెరిజీము కొండ మీది ఆశీర్వాదాలకు ఈ ఆశీర్వాదాలను చేర్చి చూడండి. విధేయత చూపితే ఆశీర్వాదాలు సమృద్ధిగా లభిస్తాయి. ఏబాలు కొండ మీది శాపవచనాలు ఎలా ధ్వనిస్తున్నాయో విన్నారా? వాగ్దత్త భూమిలో ఏమి జరిగినా ఆ సంఘటన లోకమంతటినీ ప్రభావితం చేస్తుంది. ఈ శాపవచనాల్లో 2 దశాజ్ఞలకు సంబంధించినవి. తండ్రినైనా తల్లినైనా నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని వాక్యమును గైకొని దానిని స్థిరపరచాలి. దేవునికి ప్రతిరూపము కల్పించకూడదు. దేవుని యందు విశ్వాసముంచిన వారు ఆయనకు విధేయులై ఉండాలి. ఈ శాపవచనాలన్నీ విశ్వాస ప్రమాణంలాగే ధ్వనిస్తున్నాయి. ప్రతి ప్రమాణాన్ని వినగానే ప్రజలందరూ ఏకకంఠంతో ఆమేన్ అంటున్నారు. ఆమేన్ అనగా అట్లే అగునుగాక అని అర్థం. శాపవచనాలు విని విశ్వాసులు కంగారు పడకూడదు. దేవుడు తన ప్రజలను భయపెట్టడానికి ఈ మాటలు అనలేదు. దేవుడు ప్రేమతో తన ప్రజలను మందలిస్తున్నాడు. తల్లిదండ్రులు చిన్నపిల్లలను గద్దిస్తారు గదా. ప్రమాదక్రియలు చేయకుండా దేవుడు ముందు జాగ్రత్తగా హెచ్చరికలు చేస్తున్నాడు. దేవుడు కనికరము గలవాడు. ఆయన ప్రేమవాక్కులను విని ఆయనకు ప్రీతికరంగా మనం జీవించాలి. 28వ అధ్యాయంలో ఆశీర్వచనాలు కూడా ఉన్నాయి. ఈ అధ్యాయంలో 12 శాపవచనాలుంటే రాబోయే అధ్యాయంలో 6 ఆశీర్వాదాలున్నాయి.
దేవునికి విధేయులైన వారికి సంపూర్ణ ఆశీర్వాదాలు. ప్రియ సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో మొదటి 10 వచనాల్లో నిబంధన నూతనపరచబడింది. 11 నుండి 26 వచనం వరకు లేవీయులందరూ ఏకీభవించి 12 నిషిద్ధ ఆజ్ఞలు ప్రకటించారు. ప్రజలందరూ దానికి ఆమోదం తెలియచేశారు. ఇది దేవుని ధర్మశాస్త్రం. దీని ప్రకారం జీవిస్తారా లేక అవిధేయులై నశిస్తారా? ఏదో ఒకటి ప్రతి ఒక్కరూ తీర్మానం చేసుకొని తీరాలి. ప్రియ శ్రోత, నీవు ప్రభు అయిన యేసుక్రీస్తును వ్యక్తిగత రక్షకుడుగా అంగీకరించావా? అలా అంగీకరించి ఉంటే ధర్మశాస్త్రము నీ కొరకు కాదు. యేసుక్రీస్తును ఎరగని వారికి ధర్మశాస్త్రం తీర్పు తీరుస్తుంది. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. సోదరుడా, సోదరి, నీవు రక్షించబడ్డావా? ప్రభువు నిన్ను సమృద్ధిగా దీవించునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సంపూర్ణ కృప మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఈరోజు మనము దేవునికి అర్పించే ఆత్మ సంబంధమైన బలులు అనగా ఏమిటి? ఈరోజు మనము దేవునికి అర్పించే ఆత్మ సంబంధమైన బలులు అనగా ఏమిటి? 1 ప్రథమ ఫలము, 2 జిహ్వా ఫలము, 3 మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, ఇంతవరకు విన్న సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని భావిస్తున్నాం. ప్రథమ ఫలముల అర్పణ, ప్రత్యేకమైన దశమ భాగముల అర్పణ, లేవీలకు బీదలకు పోషణ మొదలైన వివరాలను ఇందులో గమనించాం. వాస్తవానికి భూమి దాని సర్వ సంపూర్ణత దేవునివే. ప్రథమ ఫలములు, దానికి సంబంధించిన ఒప్పుకోలు మనకు కొన్ని శ్రేష్టమైన పాఠాలను నేర్పిస్తున్నది. ఇశ్రాయేలీలు వాగ్దత్త భూమిలోనికి ప్రవేశించిన తర్వాత సేద్యం చేసిన భూఫలములన్నిటిలో నుండి ప్రథమ ఫలముల పంటను ఒక గంపలో ఉంచి, యెహోవా మన పితరులకు వాగ్దానం చేసిన దేశానికి వచ్చియున్నాను అని ఒప్పుకోవాలని, మరియు వారు ఈ దేశాన్ని వారసత్వంగా పొందినవారు, ఒకప్పుడు ఐగుప్తులో బానిసలుగా ఉన్నామని, ఆయననే తమ్ముడు విముక్తి చేసి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించాడని ఒప్పుకోవాలని తెలుసుకున్నాం. బొచ్చుబడిలో 10వ వంతు నిల్వ చేయడం, ఏడాది పంట పండిన దానిలో 10వ వంతు ప్రక్కన పెట్టడం దేవుని ఆజ్ఞగా ఉంటున్నది. మన క్రియలను మన ప్రార్థనలో ఆయనకు నివేదిస్తే, అనగా ఒప్పుకుంటే, మనము తొట్టిల్లడానికి అవకాశం ఉండదు. ప్రభువు ఆజ్ఞలను గైకొనడం, ప్రభువు ఆజ్ఞలను పాటించడం గత్యంతరం లేక కాదు, కానీ దేవుని పిల్లలుగా ఆయన మాట ఇచ్చిన ప్రకారం ఆయన ఆజ్ఞలను మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో అనుసరించాలి. అప్పుడు ఆయన మనలను హెచ్చించి తన స్వకీయ జనముగా, ప్రతిష్ఠిత జనముగా ఉంటామని ప్రకటిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. దైవాశీస్సులు.